పట్టణంలోని మినీ మల్లికార్జున థియేటర్ లో వడ్డేరుకుల జిల్లా సంఘ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షుడు మల్లకుప్పం శేఖరం, ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు రెడ్డి శేఖర్ తదితర నాయకులు మాట్లాడుతూ వడ్డేరు సంఘం ఎన్నికలు జరగని మండల, నియోజకవర్గ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించి కమిటీలను ఎన్నుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వడ్డేరుకుల జనాభా లెక్కలను పక్కగా సేకరించాలని, వడ్డేరు సంఘ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఐక్యమత్యంతో పోరాటాలకు, ఆందోళన కార్యక్రమాలకు సిద్దంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డేరు కార్పొరేషన్ కు 500 కోట్ల నిధులను కేటాయించాలని, మూసివేసిన ఆశ్రమ పాఠశాలలను పునః ప్రారంభించాలని, వడ్డేరు కులాల వారి అభివృద్ధికి కంకర కొట్టే మిషన్లు, రోడ్ రోలర్స్, డిజిటల్ స్టిక్స్ సబ్సిడీదారులకు ఇవ్వడమే కాకుండా వడ్డేరు వృత్తిదారులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ వడ్డేర సంఘ అధ్యక్షుడు వి రమణ, మహిళా గౌరవ అధ్యక్షురాలు జయమ్మ, అధ్యక్షురాలు రమాదేవి, డివిజన్ అధ్యక్షుడు పద్మనాభం రాజు, సంఘం జిల్లా సలహాదారుడు రెడ్డప్ప, కుల సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల నుంచి ఇంతవరకు మనల్ని ఏ ప్రభుత్వం గాని మనం అడుగుతున్నట్టు ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏ ప్రభుత్వం గాని దానికి ముందుకు వచ్చి మనల్ని చేరవేసింది దాఖలాలు లేదు. అదే మాదిరి రాజకీయ అభివృద్ధి కోసం మనకి ఏ ఒక్క నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక ఎమ్మెల్సీ గాని ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి ఈ ఎస్టీ జాబితాలో చేర్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిగా మా గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014లో చెప్పేటువంటి మేనిఫెస్టో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ హోటల్ ఎస్టీ జాబితాలో చేస్తామని ఏ విధంగా చెప్పారు, దాన్ని ఈసారి అసెంబ్లీ సమావేశంలో నాకు పెట్టకపోతే ఈ హోటల్ జాతి మొత్తము ఉద్యమ రూపంలో దాచి ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కూడా తయారవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే మాదిరి వడ్డర్ల ఫెడరేషన్ కి ఇచ్చినటువంటి 27 కోట్ల 37 కోట్ల కాదు 300 కోట్ల రూపాయల పైచులకు మాకు కావాల్సి ఉంటుందని చెప్పి డొమైన్ లో భాగంగా పెడుతున్నాం. అదే మాదిరి క్వారీల పైన హక్కు మాకి కల్పించాలని చెప్పి 25%, 30% మాకు క్వారీల పైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వడ్డర్ జాతికి చేద్దాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరి ఈ రోజు ఈఎండి లేకుండా లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మాకు వడ్డర్ కులస్తులకే కాంట్రాక్ట్ బేసిక్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది గానా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కూడా తయారవుతాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ స్థలము ఒక 50 సెంట్లు, 1 ఎకరా భూమి కేటాయించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మల్లికార్జున కళ్యాణ మండపంలో జిల్లా వడ్డేరు సంఘ సమావేశం జరుగుతున్నది. గతంలో చిత్తూరు, తిరుపతి డివిజన్లో జిల్లా బాడీ సమావేశాలు జరిగాయి. ఈరోజు ప్రత్యేకంగా మదనపల్లిలో ఈ సమావేశం ఎందుకు జరుపుతున్నామంటే, గ్రామ స్థాయి నుంచి వడ్డెర కమ్యూనిటీని గ్రామం నుంచి మండల కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలు పూర్తి చేసి జిల్లా బాడీని పటిష్టపరచాలని, అదేవిధంగా జిల్లాలో ఉండే వడ్డెర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వడ్డెర్లని 2014 మేనిఫెస్టోలో వడ్డెర్లని ఎస్టీలోకి చేరుస్తామని చెప్పి మాట ఇచ్చినారు. 3 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యి, ఇప్పటి వరకు ఆచరణలోకి తీసుకోలేదు. అలాగే వడ్డెర్లను ఏదైతే 2014 మేనిఫెస్టోలో పెట్టినారో ఆ పెట్టిన మేనిఫెస్టోని వెంటనే ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంటుకి పంపించి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదో తాత్కాలికంగా 37 కోట్ల బడ్జెట్ మాత్రం కేటాయించినారు. ఇది ఏ ఒక్క నియోజకవర్గానికో జిల్లాకు కూడా సరిపోదు. ఇట్లోనే తక్షణం 500 కోట్ల బడ్జెట్ కేటాయించి వడ్డెర్ల అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మా వడ్డెర కులస్తులు సంచార జాతులుగా జీవిస్తున్నారు. వడ్డెర్లను చైతన్యపరచడం కోసం విద్య, రాజకీయ, ఆరోగ్య అన్ని రంగాల్లోనూ మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగిన సమావేశంలో వడ్డెరకు రావాల్సిన హక్కులు కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని మా డిమాండ్లు, క్వారీలపై ఏమున్నాయో మా హక్కులు మాకే చెందాలని డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై